బ్రహ్మవరంతో అజేయుడైన మహిషాసురుడు దానవ సామ్రాజ్యానికి సామ్రాట్టుగా పట్టాభిషిక్తుడయ్యాడు. తన సేనలను సిద్ధం చేసుకుని ముల్లోకాలపై ఆధిపత్యం సాధించేందుకు యుద్ధయాత్ర ప్రారంభించాడు. మొదటగా స్వర్గలోకాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. అతని భయంకర సైన్యం మేఘాల వలె ఆకాశమంతా నింపింది. ద్వారపాలకులు ఆ దృశ్యం గమనించి రక్షణ కవచం ఏర్పాటు చేసి శంఖనాదం చేస్తూ దేవతలను హెచ్చరించారు. కాని దానవసేన అప్రతిహత శక్తితో రక్షణ కవచాన్ని ఛేదించి దేవతలపై విరుచుకుపడింది. ఆ యుద్ధం ప్రళయంలా సాగింది. ఇంద్రుడు ఐరావతంపై కూర్చుని ధర్మసేనకు నాయకత్వం వహించాడు. అప్పుడు మహిషాసురుడు మహిషి రూపం ధరించి స్వయంగా యుద్ధరంగంలోకి ప్రవేశించి ఇంద్రుడినే ఓడించాడు. దేవతల సేనలు ధ్వంసమై స్వర్గలోకం మహిషాసుర ఆధీనంలోకి చేరింది. ఇంద్రుడు సహా సమస్త దేవతలు అతని ముందు తలవంచి స్వర్గం విడిచి భూమికి చేరారు. మహిషాసురుని దృష్టి ఇప్పుడు భూమిపై పడింది. భూమిలో దేవతా స్వరూపాలను మనుషులు పూజిస్తూ ఉండగా అతను తన సేనలను పంపించి ఆ పూజా స్థలాలను ధ్వంసం చేయించాడు. మనుషులను బంధించి వారితోనే తన విగ్రహాలను తయారు చేయించి బలవంతంగా పూజలు చేయించాడు. ధర్మం క్షీణించగా అధర్మం విస్తరించింది. ఇవన్నీ చూసిన దేవతలు దుఃఖ భారంతో బ్రహ్మలోకానికి చేరి తమ బాధను వివరించారు. బ్రహ్మ వారిని తీసుకుని హిమాలయాలలోని పవిత్ర కైలాస శిఖరానికి వచ్చాడు. అక్కడ పరమేశ్వరుని స్తుతించి ప్రార్థించగా శివుడు సంతోషించి వారిని కైలాసంలోనికి అనుమతించాడు. దేవతలు బ్రహ్మ తమ పరిస్థితిని వివరించగా శివుడు కళ్ళు మూసుకుని విష్ణువును ధ్యానించాడు. అప్పుడే ఆయన హృదయం నుండి ఒక దివ్య కాంతి రేఖ వెలువడింది. ఆ కాంతి వైకుంఠ దిశగా ప్రయాణించి మోక్షద్వారాలను దాటి చివరి ద్వారం వద్ద జయవిజయులకు నమస్కరించింది. వారు లోపలికి ప్రవేశించనిచ్చారు. వైకుంఠంలో విష్ణువు హృదయాన్ని తాకిన ఆ కాంతి తన సందేశాన్ని తెలిపింది. విష్ణువు గరుడవాహనంపై ఆకాశ మార్గంగా కైలాసానికి బయలుదేరాడు. కైలాసం చేరగానే త్రిమూర్తులు ఒకరిని ఒకరు చూశారు. వారి దృష్టిలు కలిసిన క్షణంలోనే ఒక అద్భుత తేజస్సు పుట్టుకొచ్చింది. దేవతలందరూ తమ తమ తేజస్సులను అందులో కలిపారు. ఆ తేజస్సు ఒక్కసారిగా ఒక దివ్య స్త్రీ రూపంలో అవతరించింది. అది మహాశక్తి స్వరూపిణి. శివుని తేజస్సు నుండి ముఖం ఏర్పడింది. అగ్ని తేజస్సు నుండి త్రినేత్రాలు, సంధ్యా తేజస్సు నుండి కనుబొమ్మలు, కుబేరుని తేజస్సు నుండి నాసిక, వసువుల తేజస్సు నుండి దంతాలు, యముని తేజస్సు నుండి కేశాలు, చంద్రుని తేజస్సు నుండి స్తనద్వయం, విష్ణువు తేజస్సు నుండి అష్టాదశ బాహువులు, ఇంద్రుని తేజస్సు నుండి కటిప్రదేశం, వరుణుని తేజస్సు నుండి జంఘములు, బ్రహ్మ తేజస్సు నుండి పాదాలు, సూర్య తేజస్సు నుండి కాలివేళ్లు, ప్రజాపతుల తేజస్సు నుండి చేతివేళ్లు, వాయువు తేజస్సు నుండి కర్ణములు ఏర్పడ్డాయి. అలా ఆ శక్తి రూపం సంపూర్ణమై సాక్షాత్ దేవి అవతరించింది. శివుడు ఆమెకు తన త్రిశూలం ఇచ్చాడు. విష్ణువు సుదర్శన చక్రం, శంఖం ఇచ్చాడు. బ్రహ్మ కమలాన్ని సమర్పించాడు. దేవతలు తమ తమ ఆయుధాలను సమర్పించారు. విశ్వకర్మ దివ్య కవచం ఇచ్చాడు. సముద్రుడు బంగారు ఆభరణాలను, హిమవంతుడు సింహవాహనాన్ని ప్రసాదించాడు. అలా ఆయుధధారిణిగా దేవి సింహంపై ఆరూఢమై భయంకర గర్జన చేసింది. ఆ గర్జన విశ్వమంతా ప్రతిధ్వనించింది. సముద్రాలు ఉప్పొంగాయి, పర్వతాలు కంపించాయి, భూమి కదిలింది. ఆ ఘోర ధ్వని మహిషాసురుని భవనానికి చేరింది. ఒక క్షణంలోనే మహిషాసురుడు ఉలిక్కిపడి చిక్షురుడు, చమరుడు అనే సేనాధిపతులను పిలిపించాడు. ఆ గర్జన వచ్చిన చోటు వెళ్లి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోండి అని ఆజ్ఞాపించాడు. సైన్యాధిపతులు సైన్యంతో బయలుదేరి హిమవంత పర్వతాలపైకి చేరారు. అక్కడ వారికి ఆమె దర్శనమిచ్చింది. తేజోమయమైన స్త్రీ, సింహవాహనంలో కూర్చున్న దుర్గాదేవి.